పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు, నీలో నివసిస్తున్నప్పుడు, ఆయనని ఒక వ్యక్తిగా నువ్వు అంగీకరించి ఆయనతో నువ్వు సహవాసాన్ని చేసినప్పుడు ఆదరణకర్త నీకు సమస్తాన్ని జ్ఞాపకపరుస్తాడంట. ఆదరణకర్త నువ్వు క్రీస్తులో ఎలా మారాలో నీకు నేర్పిస్తాడంట. ఆ పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో లేకపోతే, పరిశుద్ధాత్మను నువ్వు ఇంకా పొందుకోకుండా ఉన్నట్లయితే, నువ్వు ఇంకను కూడా కుంటి భిక్షగాడివే. ఇందుక దేవుడు మనల్ని ఎన్నుకునింది, ఇందుక దేవుడు మనల్ని పిలుచుకునింది. మీరు యూదయలోను, సమరయలోను, యెరూషలేములోను సమస్త జనములు నాకు సాక్షులుగా ఉందురు అని కదా దేవుడు చెప్పాడు. మరి ఆ సాక్షిగా నువ్వు ఉండాలి అని అంటే, దేవుని కొరకు నువ్వు రగల్చబడాలి అని అంటే, దేవుని కొరకు నువ్వు జీవించాలి అంటే, శరీర అనుసారంగా నువ్వు జీవించకుండా